శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమా కథ. పురాణాల ప్రకారం శంకరుడు, సనకుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు దేవఋషులు అమరులు. వారు జ్ఞానానికి ప్రతిరూపలు. బ్రహ్మజ్ఞానం వారి శ్వాసలోనే నిండి ఉండేది. 5 సంవత్సరాల వయసుగల చిన్నపిల్లల వలె కనిపించిన వారు. వారికి అపరిమితమైన బ్రహ్మజ్ఞానం, పరమభక్తి ఉండేది. భౌతిక ప్రపంచపు బాహ్య నియమాలు వారికి తెలియవు. వస్త్రాలు, ఆభరణాలు, లౌకిక మర్యాదలు వారికి అప్రసంగికమైనవే. అందుకే వారు వస్తువులు ధరించకపోవడం గురించి కూడా అవగాహన లేదు. ఒక సందర్భంగా ఆ నలుగురు దేవఋషులు పరమేశ్వరుడిని దర్శించి పూజించాలనే సంకల్పంతో కైలాసానికి వచ్చారు. అదే సమయంలో శచిదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా శివదర్శనార్థం కైలాసానికి చేరుకున్నారు. ఆ వేళ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉన్నాడు. సంపూర్ణ వస్త్రాలతో, ఆభరణాలతో ఉన్న దేవతలను, మరోవైపు నగ్నంగా ఉన్న దేవఋషులను చూసి బాలుడైన సుబ్రహ్మణ్యుడు అయోమయానికి గురయ్యాడు. చిన్నతనపు అవగాహనలో ఏం చెయ్యాలో తెలియక అతడు నవ్వాడు. దీనిని గమనించిన పార్వతీదేవి ఇది నవ్వే విషయం కాదు అని సుబ్రహ్మణ్యుడిని మండలించింది. ఆ క్షణంలోనే తన ప్రవర్తనలో తప్పుని గ్రహించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు పశ్చాత్తాపంతో తల్లిదండ్రుల అనుమతి కోరాడు. తన మూర్ఖత్వానికి ప్రయాశ్చిత్తంగా పాము రూపంలో మారువేషం ధరించి దీర్ఘకాలం తపస్సు చెయ్యాలని సంకల్పం చేశాడు. అదే ఇప్పటికీ మోపిదేవికి ప్రతిరూపంగా నిలిచింది. ఆ పవిత్ర ప్రదేశం తరువాత కాలంలో మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. అక్కడ శివలింగ రూపంలో అధిష్టాన దేవతగా వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి భక్తులు సర్పాల దేవుడిగా ఆరాధిస్తారు. చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో నిశ్శబ్దం కూడా స్వామినామం జపించేలా ఉండే ఒక పవిత్రమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు మోపిదేవి. ఆ గ్రామం అంచున వీరారపు పర్వతాల అనే ఒక సాధారణ కుమ్మరి నివసించేవాడు. అతడి చేతుల్లో మట్టి ఉండేది, కాని అతడి హృదయంలో పరమేశ్వరుడే నివసించేవాడు. ప్రతిదినం ఉదయం సూర్యుడు ఉదయించకముందే శివనామస్మరణ, లింగ ఆరాధనతోనే పర్వతాల రోజు ప్రారంభమవుతుంది. అలాంటి నిస్వార్థమైన భక్తిని చూసి కైలాసంలో ఉన్న శివుడి హృదయం కరిగిపోయింది. ఒక అర్ధరాత్రి పర్వతాల కలలో స్వామి స్వయంగా దర్శనమిచ్చాడు. పర్వతాల, మోపిదేవి త్రామంలో ఉన్న ఒక చీమల పుట్టను త్రవ్వు. అక్కడ శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూలింగ రూపంలో వెలసి ఉన్నాడని ఆజ్ఞాపించాడు. ఉదయం మేలుకున్న పర్వతాలు ఇది సాధారణ కల కాదని గ్రహించారు. తన కల విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. అందరూ కలిసి స్వామి చూపించిన ప్రదేశానికి వెళ్లి ఆ చీమల పుట్టను త్రవ్వారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చీమల పుట్టలోండి వెలుగు చిందిస్తూ స్వయంభూలింగం బయటకు వచ్చింది. గ్రామస్థులంతా భక్తితో మౌనంగా నిలిచిపోయారు. ఆ లింగంని అదే చీమల పుట్టపైన ప్రతిష్ఠించి భక్తితో పూజలు ప్రారంభించారు. అదే నేడు శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మూలమూర్తిగా విరాజిల్లుతోంది. పర్వతాలు అక్కడితో ఆగలేదు. గుర్రం, నంది, కోడి, గరుత్మంతుడు వంటి విగ్రహాలను బంకమన్నతో తయారుచేశాడు. మహారుషుల విగ్రహాలను కూడా బంకమన్నతో మలచి బట్టిలో కాల్చి కళాకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. ఈ పవిత్ర క్షేత్రం చల్లపల్లి జమీందారీ కుటుంబానికి ఇలవేల్పుగా మారింది. ఈ స్థల పురాణం ఇక్కడతో ముగియదు. ఇప్పటికీ శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తి కింద ఒక పవిత్రమైన కణితి ఉంది. ఆ కణితి నుండి అప్పుడప్పుడు భక్తుల అదృష్టానికి సర్పరూపంలో స్వామి దర్శనమిస్తుంటారు. ఆ దర్శనం పొందిన భక్తుల కళ్లలో భయం కాదు, ఆనందంతో నిండిన కన్నీళ్లు మాత్రమే. ఎంత మహిమ కదా ఈ స్వామి! ఎంత అద్భుతమైన స్థల పురాణం ఈ శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమా కథ. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ పవిత్రమైన కథని ఇంకా 10 మందికి తెలియసేలా షేర్ చేయండి. నిజమైన భక్తి ఉన్న హృదయంలో దేవుడు తప్పకుండా స్వయంగా వెలసిపోతాడు. ఓం నమః శివాయ. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ.